ఫ్రెండ్స్ ఫైనల్లీ యాపిల్ తన నెక్స్ట్ జనరేషన్ ఆపరేటింగ్ సిస్టమ్ iOS 17 ని అఫీషియల్ గా నిన్న రాత్రి 10:30కి రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఒకవేళ మీరు గనక ఐఫోన్ SE థర్డ్ లేదా ఫోర్త్ జనరేషన్ ఫోన్ లేదా ఐఫోన్ 11 అంతకన్నా హయ్యర్ వేరియంట్స్ అప్ టు ఐఫోన్ 14 Pro Max దాకా, మరి ఐఫోన్ 15 పరిస్థితి ఏంటన్నానంటే ఎస్ అఫ్ కోర్స్ అవి కూడా సపోర్ట్ చేస్తాయి, బట్ అఫీషియల్ గా ఇంకా రిలీజ్ కాలేదు కదా. రేపు 22వ తారీఖు నుంచి, రేపంటే మళ్ళీ రేపని కామెంట్ చేయకండి, సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి ఇవి మా అఫీషియల్ గా మన ముందు వస్తున్నాయి కాబట్టి సో ఆ తర్వాత వాటి గురించి అయితే మాట్లాడుకుంటే బాగుంటుంది. యాజ్ ఆఫ్ నౌ నేను ఐఫోన్ 11 ని యూస్ చేస్తున్నాను, అలాగే ఐఫోన్ 14 Pro Max ను కూడా యూస్ చేస్తున్నాను. SE కాకుండా బేస్ వేరియంట్ ఇది, అండ్ ఇది వచ్చేటప్పటికి ఇప్పటి ప్రెసెంట్ ఉన్నటువంటి వాటి అన్నిట్లో టాప్ అండ్ వేరియంట్. సో వీటి రెండిట్లో కూడా ఇన్స్టాల్ చేశాను. నాకు సరికొత్తగా అనిపించినటువంటి టాప్ 7 ఫీచర్స్ గురించి ఈ వీడియోలో మీతో నేను ఇన్ డీటెయిల్డ్ గా లైవ్ గా చూపిస్తూ డిస్క్రైబ్ చేయబోతున్నాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, యూజువల్ గా మనం అప్డేట్ చేసుకోవాలనగానే భయపడుతూ ఉంటాం. ఆండ్రాయిడ్ ఫోన్స్ లో ముఖ్యంగా గ్రీన్ లైన్ ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయని, లేదంటే ఆల్ ఆఫ్ సడన్ మదర్ బోర్డ్స్ డెడ్ అవుతుంటాయని చెప్పి. బట్ యాపిల్ దీన్ని బీటా కింద ఆల్మోస్ట్ 7-8 బీటాస్ ని మన ముందు తీసుకొచ్చింది. నేనైతే డే 1 నుంచి అయితే యూస్ చేస్తున్నాను, ఆగస్ట్ నుంచి ఇంకా చెప్పాలన్నట్లయితే. సో అన్నిటినీ రిజాల్వ్ చేసుకుంటూ ఇది డైరెక్ట్ గా అఫీషియల్ వర్షన్ కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా మీరు అప్డేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీరు అప్డేట్ చేసుకోవాలంటే ఆల్రెడీ చాలా మంది తెలుసు, బట్ తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. జనరల్ అందులో సాఫ్ట్వేర్ అప్డేట్ లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు iOS 17 అప్డేట్ ఉంటే అప్డేట్ ఉంది అని చెప్పి ఒక మెసేజ్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఒకవేళ మీరు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి 16 OS వాడుతున్నారు అన్నట్లయితే కనుక మీకు పైన టాప్ లో 16 లో అప్డేట్ చేయమంటావా, లేదా OS మొత్తం అప్గ్రేడ్ అవ్వమంటావా 17 కి అని చెప్పి మీకు చూపించడం జరుగుతూ ఉంటుంది. సో iOS 17 అయితే సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఎలాంటి బగ్స్ లేవు, ప్రాబ్లం లేదు. ఈవెన్ నేను ఐఫోన్ 11 లో కూడా ఇన్స్టాల్ చేసి చూసాను, గుడ్ టు గో. సో అప్డేట్ ఇన్స్టాల్ చేయబోయే ముందర మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, మొబైల్ డేటా మీద అప్డేట్ చేయకండి, ఖచ్చితంగా వైఫై నెట్వర్క్ అయితే యూస్ చేయండి. అండ్ దీంతో పాటు ఛార్జింగ్ అనేది 50% అబౌవ్ ఉండేలాగా చూడండి. అండ్ సాధ్యమైనంత వరకు మొబైల్ ఫోన్ ని ఛార్జింగ్ పెట్టి అప్డేట్ చేయండి. ఒకవేళ అప్డేట్ జరుగుతుండో ఏదన్నా స్ట్రక్ అయినా, హ్యాంగ్ అయినా, లేదన్నట్లయితే మళ్ళీ రీబూట్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ అయితే ఉంటాయి, ఫోన్ డెడ్ అవ్వకుండా. సో ఛార్జింగ్ పెట్టి మీరైతే అప్డేట్ చేయండి. సో ఫస్ట్ ఇనిషియల్ గా మీరు అబ్జర్వ్ చేసేది ఏంటి అంటే, ఇందులో ఉండేటువంటి మీ పేరు అలాగే మీ ఫోటోగ్రాఫ్ ని త్రూఅవుట్ ద యాపిల్ నెట్వర్క్ లో యాపిల్ డివైస్ యూజ్ చేస్తున్నటువంటి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా కామన్ గా షేర్ అయిపోవడం అయితే జరుగుతుంది. అంటే జస్ట్ సింపుల్ గా మీరు iOS 17 ఇన్స్టాల్ చేసిన వెంటనే మీరు ఇందులో కాంటాక్ట్స్ లోకి వెళ్ళారు అన్నట్లయితే ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది, షేర్ యువర్ నేమ్ ఫోటో విత్ యువర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కస్టమైజ్ సెలెక్ట్ చేసుకుని మీ పేరు ఎలా కావాలి, అలాగే మీ ఫోటోగ్రాఫ్ ఏం కావాలి, ఏ కైండ్ ఆఫ్ థింగ్ ని మీరు చూస్ చేసుకుంటున్నారు అనేది జస్ట్ సింపుల్ గా మీరు అందులో సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే గనక ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కళ్ళకి కూడా అదే పిక్చర్ ఏదైతే ఉందో అందరికీ కూడా ఫార్వర్డ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ బ్యాక్గ్రౌండ్ ఉండేటువంటి టెక్స్ట్ యొక్క కలర్, అలాగే బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్, వీటన్నిటిని కూడా మీరు ఇక్కడైతే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈవెన్ మీరు పిన్ చేసుకోవడం లేదు అన్నట్లయితే గనక డెప్త్ ఎఫెక్ట్ ని కస్టమైజ్ చేసుకునేటువంటి ఫీచర్ కూడా మీకు ఇక్కడ కనపడటం జరుగుతుంది. సో ఇక పైన మీరు ఎవరికన్నా కాల్ చేస్తున్నప్పుడు లేదు అన్నట్లయితే గనక అవతల వాళ్ళు కూడా సేమ్ ఇదే విధంగా కస్టమైజ్ చేసుకున్నారు అన్నట్లయితే గనక వాళ్ళ పేరు, వాళ్ళ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో మీకు ఇదే విధంగా రావడం జరుగుతుంది. సచ్ ఏ కూల్ ఫీచర్. ఆగండి, ఇది ఆల్రెడీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఉంది. ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే సామ్సంగ్ ఫోన్స్ లో మనం ఎక్కువగా చూస్తుంటాం. ఎస్, అది కాపీ చేసినట్లే, బట్ లేటెస్ట్ గా కాపీ చేశారని మనం అనుకోవచ్చు. కొంచెం గ్రాఫిక్స్ పరంగా అండ్ చూడటానికి ఆ డెప్త్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఫెంటాస్టిక్ అనిపిస్తుంది. ఇక నెంబర్ 2, కాంటాక్ట్ షేరింగ్. ఇది మాత్రం నాకు చాలా క్రేజీ అనిపించింది. సింపుల్, ఏ మొబైల్ ఫోన్ లో అయినా రెండిటిల్లో గనక NFC ఉంది అన్నట్లయితే ఈ రెండింటిని నియర్ బై లో మీరు ఈ విధంగా తీసుకొచ్చారు అన్నట్లయితే గనక ఒక బౌన్స్ ఎఫెక్ట్ తోటి మీ మొబైల్ ఫోన్ కాంటాక్ట్ ఏదైతే ఉందో అవతల వాళ్ళకి షేర్ అవ్వడం జరుగుతుంది. ఈవెన్ దీనివల్ల అవతల వాళ్ళకి ఎలాంటి శ్రమ లేకుండా మీ పేరుని, మీ ఫోన్ నెంబర్ ని డీటెయిల్డ్ గా, ముఖ్యంగా వితౌట్ స్పెల్లింగ్ మిస్టేక్ సేవ్ చేసుకోగలరు, ఇంక్లూడింగ్ మీ కాంటాక్ట్ పోస్టర్ తో సహా. ఇది సింపుల్, ఏం లేదు, మీ నేమ్ పోస్టర్ ని జస్ట్ NFC ద్వారా మీ మొబైల్ ఫోన్ నుంచి మరొక యాపిల్ డివైస్ కి ఫార్వర్డ్ చేస్తుంది అంతే. అండ్ బై ద వే ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి ఫోటో కూడా మీరు ఏదైతే మీ నేమ్ పోస్టర్ కి కస్టమైజ్ చేసి పెట్టుకుంటారో అదే అవతల వాళ్ళకి
వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవడం జరుగుతుంది. ఈవెన్ ఒకవేళ మీరు ఫ్యూచర్ లో మీ నేమ్ పోస్టర్ లో ఉండేటువంటి ఫోటోని అప్డేట్ చేసినా అది యాపిల్ యొక్క డేటాబేస్ తో సింక్ అయిపోయి ఆటోమేటిక్ గా అవతల వాళ్ళకి, అంటే ఎవరైతే మీ ఫోన్ నెంబర్ ని సేవ్ చేశారో వాళ్ళకి ఆ కాంటాక్ట్ పోస్టర్ కూడా అప్డేట్ అవడం జరుగుతుంది. సచ్ ఏ కూల్ ఫీచర్ కదా. నెంబర్ 3, ఇది మాత్రం సింప్లీ క్రేజీ అనిపించింది. ఇన్ఫాక్ట్ యాపిల్ ఫోన్ యూజ్ చేస్తున్నప్పటి నుంచి, అంటే నేను ఆల్మోస్ట్ 2008 నుంచి యూజ్ చేస్తున్నాను, అప్పటి నుంచి కూడా ఈ ఫీచర్ కోసం నేను ఎదురు చూస్తున్నాను, బట్ రాలేదు. అప్పట్లో కేవలం 30 కాంటాక్ట్ నెంబర్స్ మాత్రమే రీసెంట్ కాంటాక్ట్స్, అది మిస్డ్ కావచ్చు, కాల్ ఆన్సర్డ్ కావచ్చు, ఏదన్నా కానీ అవి మాత్రం ఉండేది. అప్పట్లో ఆండ్రాయిడ్ చూసి చాలా అసూయగా ఉండేది, వీళ్ళ దానిలో అన్లిమిటెడ్ కాంటాక్ట్ డేటా సేవ్ అవుతుందని చెప్పి. ఫైనల్లీ ఆల్మోస్ట్ 14 సంవత్సరాల తర్వాత ఫైనల్లీ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద ఐఫోన్. ఎస్, ఈ iOS 17 నుంచి డైరెక్ట్ గా మీరు అన్లిమిటెడ్ కాల్ హిస్టరీని అయితే సేవ్ చేసుకోగలరు. వేరే ఇక్కడ మీరు చూడొచ్చు, నేను దీన్ని అప్డేట్ చేసిన మొదటి బీటా 22 ఆగస్ట్ 2023 నాడు దీనిలో నేను బీటాని అయితే అప్డేట్ చేశాను. అప్పటి నుంచి ఆ డేటా అంతా కూడా సేవ్ అయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి నిజంగా ఇది మాత్రం చాలా 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 యూస్ఫుల్ ఫీచర్, స్క్రీన్ డిస్టెన్స్. ఎస్, సాధారణంగా మనం మొబైల్ ఫోన్ లో రీల్స్ చూస్తున్నా, లేదంటే షార్ట్స్ చూస్తున్నా, లేదా కాంటెంట్ చూస్తున్నా, లేదా ఏదైనా టెక్స్ట్ టైప్ చేస్తున్నా గానీ, సో స్క్రీన్ చాలా దగ్గరగా ఉండటం వల్ల ముఖ్యంగా మన కళ్ళకి చాలా హాని జరుగుతూ ఉంటుంది. యాక్చువల్ గా వీటిల్లో అన్ని బ్లూ లైట్ ఫిల్టర్ కట్ ఆఫ్ చేయడం, అన్ని ఫీచర్స్ ఉండనే ఉంటాయి, బట్ ఏదో ఒక రకంగా కూడా మన నేక్డ్ ఐకి హాని జరిగిస్తూనే ఉంటుంది. ఇవి జరగకుండా ఉండడం కోసం దీంట్లో స్క్రీన్ డిస్టెన్స్ అనేటువంటి ఒక కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చారు. ఒకవేళ మెడికల్లీ రిక్వైర్మెంట్ ఉన్నటువంటి స్క్రీన్ డిస్టెన్స్ కాకుండా మీరు కనుక దగ్గరగా స్క్రీన్ కనుక తీసుకొచ్చారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్ గా మనకి మొత్తం బ్లర్ అయిపోయి, అంటే మొత్తం బ్లాక్ అవుట్ అయిపోయి ఒక స్క్రీన్ మెసేజ్ చూపించబడుతుంది, మీ ఐఫోన్ స్క్రీన్ అనేది చాలా దగ్గరగా ఉంది, దయచేసి దూరం జరపండి అని చెప్పి. ఆ తర్వాత 2 సెకండ్స్ తర్వాత మనకి మళ్ళీ తిరిగి స్క్రీన్ అనేది యాక్టివ్ అవడం జరుగుతుంది. అంటే ఫోర్స్ఫుల్ గా మొబైల్ ఫోన్ ని వాడకుండా సేఫర్ డిస్టెన్స్ లో మన మొబైల్ ఫోన్ ని స్క్రీన్ వాడేటువంటి ఫీచర్ ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్. బట్ కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్ లేదు, నాకు అలాంటిది ఏం అవసరం లేదు, నా కళ్ళు ఖరాబ్ అయిపోయినా పర్వాలేదు అనుకుంటే కనుక సింపుల్ డిస్ప్లే సెట్టింగ్స్ లోకి వెళ్ళి దాన్ని ఆఫ్ కూడా చేసుకోవచ్చు, బట్ బై డిఫాల్ట్ గా ఆన్ లో ఉంచుకోండి. ఇక నెక్స్ట్, ఇది మాత్రం నాకు చాలా 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 ఇంట్రెస్టింగ్ ఫీచర్. ముఖ్యంగా మన లవ్డ్ వన్స్ తోటి మనం ఎప్పుడైతే ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఉంటామో ఆ సందర్భాల్లో మీరు ఇచ్చేటువంటి ఎక్స్ప్రెషన్స్ కి మీ ఫోన్ అనేది రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. లైక్ థమ్స్ అప్ కొట్టంగానే ఆటోమేటిక్ గా మీకు స్క్రీన్ మొత్తం మీద లైక్ బటన్స్ షవర్ అవటం, అండ్ అట్ ద సేమ్ టైం మనము హార్ట్ సింబల్ చూపించగానే ఆటోమేటిక్ గా స్క్రీన్ మొత్తం మీద కూడా హార్ట్ సింబల్ చూపించడం, ఇది కూడా వన్ ఆఫ్ ద కూల్ ఫీచర్. నిజంగా మచ్ మోర్ ఇంటరాక్షన్ తో మనకి ఇది రావడం జరుగుతుంది. అండ్ చీర్స్ చెప్పారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్ గా బ్లాస్ట్ రావటం అండ్ పటాకాయలు పేలటం, ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా సంథింగ్ ఇంట్రెస్టింగ్. బట్ గుర్తుపెట్టుకోండి, ఈ ఫీచర్స్ అన్ని కూడా మీరు యాపిల్ టు యాపిల్ కమ్యూనికేట్ చేసినప్పుడు మాత్రమే వర్క్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏ ఆల్గరిథం ఏదైతుందో ఆ రకంగా ఆప్టిమైజ్ చేయడం అయితే జరిగింది. ఇక దీనిలో మరొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ వచ్చేటప్పటికే స్టాండ్ బై మోడ్. ముఖ్యంగా రాత్రులు మనం దీంట్లో డు నాట్ డిస్టర్బ్ మోడ్ లో పెట్టేసి నిద్రపోతున్నప్పుడు ఛార్జింగ్ పెట్టారు అన్నట్లయితే ఇది మీకు బెడ్ సైడ్ క్లాక్ లాగా చూపించడం జరుగుతుంది. లైక్ అక్కడ మీ ఫోటోగ్రాఫ్స్ కావచ్చు, క్యాలెండర్ కావచ్చు, లేదన్నట్లయితే మీ అప్కమింగ్ టాస్క్స్ కావచ్చు, వెదర్ కావచ్చు, అది కూడా డిపెండ్స్ అపాన్ మీ రూమ్ యొక్క అంబియంట్ లైట్ కి తగ్గట్టుగా ఆటోమేటిక్ గా ఇది డల్ అవడం జరుగుతుంది. ఇంకా చెప్పాలన్నట్టయితే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సహాయంతో, అంటే చార్జ్ అవడంతో పాటు మనకు కొంత ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మన ఫోన్ స్క్రీన్ మీద చూపించడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ ఫీచర్. బట్ లాంగ్ రన్ లో ఒకవేళ మీ మొబైల్ ఫోన్ ని కనుక లాంగ్ రన్ ఎక్కువగా యూజ్ చేయాలి, డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఎవ్రీ ఇయర్ కొత్త మోడల్ రాగానే నేను అప్గ్రేడ్ చేసుకుంటా ఉంటానని కాకుండా ఉన్నట్లయితే కనుక మీరు ఈ ఫీచర్ వాడకుండా ఉండడం బెటర్. ఎందుకంటే డిస్ప్లే యొక్క లైఫ్ మరింత బెటర్ గా వచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ ఐ డోంట్ కేర్ అబౌట్ ద డిస్ప్లే అని అంటే కనుక సింప్లీ గో అహెడ్. ఇక ఫైనల్ గా నాకు చాలా బాగా నచ్చినటువంటి ఫీచర్ పర్సనలైజ్డ్ వాయిస్. ఎస్, సాధారణంగా మనం సిరిని యూజ్ చేస్తుంటాం, లేదా ఏదన్నా వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ ని యూజ్ చేస్తూ ఉంటాం. అక్కడ రోబో వాయిసెస్ అయితే మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండాల్సి వస్తూ ఉంటుంది. బట్ iOS 17 లో మీ వాయిస్ నే మీరు వాయిస్ మెయిల్ సర్వీసెస్ కావచ్చు, లేదా ఆటో రిప్లై ఫీచర్స్ కావచ్చు, లేదన్నట్లయితే వాయిస్ అసిస్టెంట్ ఫీచర్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సింపుల్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి, యాక్సెసిబిలిటీలోకి వెళ్ళండి, అక్కడ పర్సనలైజ్డ్ వాయిస్ లోకి వెళ్ళండి. సింపుల్ ఇక్కడ మీరు క్రియేట్ ఏ పర్సనల్ వాయిస్ అని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ చేసుకున్నారు అన్నట్లయితే ఇక్కడ మీరు ఒక వాయిస్ ని ఇనిషియల్ గా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, చెక్ సౌండ్ క్వాలిటీ, ఐఎమ్ క్రియేటింగ్ ఏ పర్సనల్ వాయిస్ విత్ మై ఫోన్. సో లిజనింగ్ అని చెప్పి ఆటోమేటిక్ గా లిజన్ అయిన యు ఆర్ రెడీ టు గో. ఓకే, కంటిన్యూ. డూ యూ లైక్ ఎనీ అదర్ స్పోర్ట్స్? ద సిటీ క్రూ solely until late 1950s. Modern pavoked road links rural areas and cities and towns. Farmland covers about 67% of the land. So ఈ విధంగా మనం ఆల్మోస్ట్ ఆల్ 150 క్యారెక్టర్స్ దాకా మనము ప్రొనౌన్సియేషన్ చేసామన్నట్లయితే ఆటోమేటిక్ గా అందులో ఉన్నటువంటి ఏఐ ఏదైతే ఉందో మన వాయిస్
వాయిస్ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది, ముఖ్యంగా మన యాక్సెంట్ ఎలా ఉంది అనేది అనాలిసిస్ చేసుకొని ఆల్మోస్ట్ మనం మాట్లాడినటువంటి ఫీల్ అయితే ఇది క్రియేట్ చేస్తూ అవతల వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ వాయిస్ మెయిల్ లో ఉన్నప్పుడు లేదన్నట్లయితే టెక్స్ట్ టైప్ చేసేటప్పుడు అవతల వాళ్ళకి మన కాల్ లిఫ్ట్ చేయకుండా డైరెక్ట్ గా మనము అసిస్టెంట్ ద్వారా కాల్ మాట్లాడుతూ ఉంటాం చూసారా వాయిస్ మెయిల్ లో ముఖ్యంగా. సో అలాంటి సందర్భాల్లో ఈ ఫీచర్ అనేది చాలా బాగా ఉపయోగపడటం జరుగుతుంది. సో ఇది మాత్రం నాకు నిజంగా ఫోన్ యొక్క యూటిలైజేషన్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిందనే నా అభిప్రాయం. సో ఇవి ఫ్రెండ్స్ iOS 17 లో ఉన్నటువంటి టాప్ 7 ఫీచర్స్ అయితే. వీటన్నిటిలో మీకు బాగా నచ్చిన ఫీచర్ ఏంటి లెట్ మీ నో ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ బై ద వే మీరు వాడుతున్నటువంటి ఐఫోన్ మోడల్ ఏంటి అది కూడా కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.